రోజు ఎందుకంటే సర్వ మానవాళి కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి ఆ భారభరితమైన కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన రోజు ఈరోజు. అయితే ఈ దినాన యేసుక్రీస్తు వారు ఈ కల్వరి శిలువలో పలికిన 7 మాటలు చాలా ప్రశస్తమైనవి. అది ప్రతి సంవత్సరము ఇదే రోజు మనము ధ్యానించుకోవటం కాదు, కానీ ప్రతి దినము ప్రతి క్షణము ఈ 7 మాటలు మనము నెమరు వేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే దీంట్లో ఈ యొక్క 7 అర్థాల్లో చాలా అర్థవంతమైన మెసేజ్ కానీ విషయం కానీ చాలా ఉన్నది. కనుక మీరందరూ ఈ యొక్క దినాన్నే ఈ మాటలు జ్ఞాపకం చేసుకోకుండా ప్రతి దినము ఈ మాటలు మీరు అనుదినము మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదవబడిన వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మాట ధ్యానించే ముందు యేసుక్రీస్తు వారు ఈ లోకములో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక ఉపమానాలు చెప్పుతూ వచ్చాడు. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి ఆ చివరి వచ్చిన వరకు మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక మనుషునికి అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి, నాకు రావాల్సిన ఆస్తిలో సగభాగం నాకు ఇచ్చేయి, నాకు ఇస్తే నేను దూరదేశం వెళ్ళిపోతాను, నీకు నాకు ఏం సంబంధం లేదు అని తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఆస్తిలో సగభాగము ఆ చిన్న కుమారుడికి ఇచ్చాడు. ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఆ సమస్తము సమకూర్చుకొని దూరదేశము ప్రయాణమయ్యి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ దూరదేశంలో దుర్వ్యాపారం చేసి తన దగ్గరున్న ఆస్తి అంతా సర్వనాశనం చేసేసాడు. సర్వనాశనం చేయటమే కాదు, తన దగ్గరున్న ఆస్తి అంతా కరిగిపోయింది. తన దగ్గరున్న స్నేహితులందరూ ఎడమైపోయారు. తన దగ్గరున్న తినటానికి తిండి లేదు. ఒక భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న ఆ సందర్భం. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క చిన్న కుమారుడు ఏం చేశాడో తెలుసండి? పందులు మేపడానికి పని కుదుర్చుకున్నాడు. ఆ పందులు పొట్టు తినటానికి కూడా వెనకాడలేదు. అలాంటి సమయంలో తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా?
అని ఎదురు చూస్తున్న సందర్భం. సో దూరంగా ఆ కుమారుడు ఎదురు వస్తున్నాడు, ప్రయాణం వస్తున్నాడు. వస్తున్న సమయంలో తండ్రి చూడనే చూశాడు. ఇంకా తండ్రి యొక్క హృదయం ఆగల. ఎందుకంటే తను కన్న తండ్రి కాబట్టి ఆ యొక్క హృదయం ఆగకుండా పరుగున ఆ కుమారుడు దగ్గరికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి వాటేసుకొని ముద్దు పెట్టుకొని తన గృహంలోకి చేర్చుకున్నాడు. ఇక్కడ అలాగే మనము సృష్టిలో ఆదియందు దేవుడు తన స్వరూపం చొప్పున, తన పోలుకు చొప్పున నరులను సృష్టించుకున్నాడు. నరులను సృష్టించుకున్న తర్వాత ఆ మనుషుడు, ఆ మానవుడు ఏమైపోయాడంటే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత దూరంగా వెళ్ళాడంటే ఇంకా దగ్గరకు రాలేని పరిస్థితికి దిగజారిపోయాడు మానవుడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు, ఇంకా నా కుమారుడు నా దగ్గరకు వస్తాడేమో, ఇంకా నా కుమారుడు నా దగ్గరకు వస్తాడేమో, నా కుమారులు కుమార్తెలు నా దగ్గరకు వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. రాలా. అయితే అదే సమయంలో తన యొక్క ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క శాపముల నిమిత్తము, లేకపోతే మనం బతుకుతున్న ఆ బ్రతుకులో నుంచి, ఆ యొక్క గాఢంధకరమైన పరిస్థితుల్లో నుంచి లేవనెత్తడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనము ఏ పాపములతో అయితే బంధించబడ్డామో, ఏ పాపములతో అయితే మనము చిక్కుబడి ఉన్నామో, ఆ పాపములో నుంచి వేరు చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావటమే కాదు, తండ్రికి దగ్గరగా మనల్ని చేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఇది అప్పుడప్పుడు జరిగిన ఆ సంగతి కాదు. ఇది అనాది సంకల్పం. ఎప్పుడో జగత్ పునాది వేయకబడక ముందే ఇది నిర్ణయించబడింది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో నా కుమారుడా, నువ్వు ఈ లోకానికి వెళ్ళాలి. ఇదిగో వేరైపోయిన నా బిడ్డలను, వేరైపోయిన నా కుమారులను, ఇదిగో నా కుమార్తెలను ఇదిగో నా దగ్గరకు చేర్చాలని ఒక బాధ్యత యేసుక్రీస్తు వారి మీద దేవుడు పెట్టాడు. తండ్రి అయిన దేవుడు పెట్టాడు. అయితే అదే సందర్భంలో ఆ యేసుక్రీస్తు వారు ఎలాంటి గాయములు పొందినా, ఎలాంటి ఆయన పొందబోయే గాయముల ద్వారా మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. అంతేకాకుండా ఆయన పొందబోయే శ్రమలు, ఆయన పొందబోయే అవమానాలు, ఆయన పొందబోయే హింసలు, ఇవన్నిటిని ముందుగానే నువ్వు భరించాలి అని దేవుడు నిర్ణయించాడు. తన కుమారుడికి ముందుగానే నిర్ణయించి ఇదిగో ఈ లోకానికి పంపించాడు. అంతేకాకుండా ఇదే సమయంలో యేసుక్రీస్తు వారిని దేవుడు ఎందుకు నా చెయ్యి విడిచాడు అని అన్నాడు అంటే, ఎందుకు చెయ్యి విడిచాడు అంటే ఇదిగో మన కొరకు మనం చేసిన ఆ పాప భారము మోయటానికి మాత్రమే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచాడు. ఆ చెయ్యి విడిచినప్పుడు ఆ శాపగ్రస్తమైన శిక్ష, ఆ భయంకరమైన ఘోరమైన శిక్షను అనుభవించడానికే దేవుడు తన కుమారుడిని తృణీకరించాడు. అంటే చెయ్యి విడిచిపెట్టాడు. ఇంకో నీకు ఏం సంబంధం లేదు, ఇది నువ్వు భరించాల్సిందే. ఇదిగో నా పిల్లలను నువ్వు నా దగ్గరకు చేర్చడానికి ఇదిగో నువ్వు భరించాల్సిందే ఈ శిక్ష అని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి చెయ్యి విడిచాడు. అందుకే ఆ సందర్భంలో చెయ్యి విడిచిన సందర్భంలోనే అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు అన్నాడు, దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి. అలా దేవా నా దేవా అని చెయ్యి మాట్లాడుతూ, ఎందుకు చెయ్యి విడిచావని మాట్లాడుతూ ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచి మనల్ని తండ్రి అయిన దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళాడు. ఆయన ఆ యొక్క
మరి ఆ ప్రాణం విడచడం ద్వారా ఆ భయంకరమైన శిలువను మోయడం ద్వారా దేవుడు తన కుమారుణ్ణి చేయి విడచడం ద్వారా ఇదిగో మనందరము ఇదిగో దేవుని దగ్గరికి చేరువయ్యాం. అది తండ్రి ప్రేమ. అది ఆ తండ్రి ప్రేమ, విలువైన ప్రేమ. ఆ ప్రేమను మనము గుర్తెరగలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ అగాపే ప్రేమను మనము గమనించలేకపోతున్నాం. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇదిగో ఆఖరి బొట్టు రాలేవంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనమే ఆయన చేతుల్లో నుంచి జారిపోతున్నాం. నిజముగా ఎవరైతే మొరపెడతారో వారికి సమీపముగా ఉండగలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజముగా ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే ఆయన చేయి పట్టుకొని ముందుకు వెళ్తారో అప్పుడు వాళ్ళని దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పొందిన ఆ శ్రమ, అక్కడ తండ్రి మన మీద చూపించిన ప్రేమ, ఇవన్నీ ఇదిగో మనల్ని పాపములో నుంచి రక్షించడానికి కారణమైనవి. ఇదిగో ఇదే తక్షణ సమయం, ఇదే అనుకూలమైన సమయం. దేవుడు మనకు సమీపంగా ఉండగానే, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము మనకు సమీపంగా ఉండగానే మనము దేవుని ప్రేమ తెలుసుకుందాం. ఆయన చేసిన త్యాగాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగిపోవాలి. ఆ రీతిగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుడు శ్రీదేవసుతా పలికితి, శ్రీదేవసుతా పలికితి, శ్రమ చెప్పసఖ్యమా, ఆహా మహాత్మా శరణ్య విమోచక, ద్రోహరహిత చంపే నేను నా. మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహించి ఆ బిడ్డను వాడుకుంటట్టు మన అనుదిన ప్రార్థనలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మంచి తల్లి, ఇప్పుడు 4 మాటలు పూర్తయిపోయినాయి. మొట్టమొదటి మాట మర్చిపోయి ఉంటారా? క్షమించుట, రక్షించుట, ప్రేమించుట. 4వది కొరత కలిగి ఉండుట. ఇంకా పని ఉంది నాయన, ఆ కొరతను మరి కలిగి ఉన్నాను అని 4 మాటలు ముగించాడు ఆయన. 5వ మాటలను వివరించడానికి మన మధ్యలో దైవ సేవకులు సుధీర్ గారు మన మధ్యలో ఉన్నారు. అందరూ చప్పట్లు కొడదాం. ఆయన్ని వందనాలు. కూర్చోండి. ఈ లోపల మా మనవరాలు నెస్సి ఉంది. కొద్ది నిమిషాలు